హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధన్య రెసిపీస్. ఈరోజు మన వీడియోలో ఎంతో టేస్టీ అండ్ హెల్తీ పల్లీ చిక్కీని ఎంతో ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పల్లీ చిక్కీ అంటే పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ బాగా ఇష్టపడి తినే ఒక మంచి స్వీట్ రెసిపీ అనమాట. హెల్తీగా తినాలన్నా, ఎనర్జీగా ఉండాలన్నా, స్నాక్గా తినాలన్నా ఈ పల్లీ చిక్కీ బెస్ట్ అని అంటారు. కొన్ని టిప్స్ పాటించి పల్లీ చిక్కీని చేసామంటే బయట కొన్న చిక్కీ లాగానే వస్తుంది. ఇంకెందుకు ఆలస్యము, ఆ పల్లీ చిక్కీ ప్రిపరేషన్ ఏంటో చూసేద్దామా. ముందుగా 2 కప్పుల పల్లీలు అయితే తీసుకున్నాను. అంటే మీకు చూపిస్తున్నాను 1 కప్పే, కానీ 2 కప్స్ పల్లీలు తీసుకున్నాను. 1.5 కప్పు బెల్లం తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు ఈక్వల్ క్వాంటిటీలో కూడా బెల్లాన్ని తీసుకోవచ్చు. నేనైతే 2 కప్స్కి 1.5 కప్ మాత్రమే వేసుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పల్లీలను వేయించుకుందాము. 2 కప్స్ పల్లీలు వేసేసుకుందాము. స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని లో ఫ్లేమ్ లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. హైలో గానీ మీడియంలో గానీ పెట్టి పల్లీలు అనేది వేయించకూడదు. లో ఫ్లేమ్ లో నిదానంగా ఫ్రై చేసుకుంటే 10 to 15 minutes లో ఫ్రై అయిపోతాయి. వేగిపోయాయి. పల్లీలు మనకు వేగినట్లుగా ఎలా తెలుస్తుందంటే ఇలా ఒకటి తీసుకొని ఇలా నలిపితే పొట్టు ఊడిపోతుంది అనమాట. అలాంటి టైంలో పల్లీలు బాగా పర్ఫెక్ట్ గా ఫ్రై అయిపోయినట్లు అనమాట. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని పల్లీల్ని ప్లేట్ లోకి అయితే తీసుకుందాం. ఇలా తీసేసుకొని పల్లీల్ని చల్లారి పెట్టుకుందాము. ఇప్పుడు చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా మ్యాషర్ తోటి ఇలా మ్యాష్ చేసుకున్నాం అనుకోండి, ఈజీగా పొట్టు అనేది ఊడిపోతుంది. పల్లి పట్టికి ఏ విధంగా కావాలో ఆ విధంగా పలుకుల్లాగా కూడా అవుతుంది అనమాట పల్లీలు అనేవి. ఇప్పుడు ఇక్కడ నీకు ఒక చిన్న టిప్పు చెప్తాను. పల్లీల్ని మనము ఈజీగా ఈ పొట్టు నుంచి సపరేట్ చేసుకోవాలంటే ఇలా ఒక జాలి గరిటె తీసుకొని ఈ విధంగా కొంచెం కొంచెంగా ఇలా చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేసుకోవచ్చు. చూసారు కదా, మొత్తంగా తీసేసి పెట్టుకున్నాను. ఒక 5 minutes లోనే పల్లీల మీద ఉన్న పొట్టు అంతటిని కూడా తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. ముందుగా మందపాటి గిన్నె కానీ, మందపాటి కడాయి అయినా కానీ, లేకపోతే నాన్ స్టిక్ కడాయి అయినా తీసుకొని దాంట్లో 1.5 కప్పుల బెల్లాన్ని అయితే వేసుకోవాలి. 1.5 కప్పుల బెల్లాన్ని వేసుకున్న తర్వాత 2 tablespoons వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసుకొని విధంగా కలుపుతూ పాకం వచ్చేంత వరకు మనం దగ్గరుండి కలుపుతూనే ఉండాలి. లో టు మీడియం ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసుకుంటూ పాకాన్ని అయితే చేసుకోవాలన్నమాట. ఈలోపు నేను ఒక స్టీల్ ప్లేట్ కి నేను నెయ్యి రాసుకొని పెట్టేసుకున్నాను. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ మీద కూడా వేసుకోవచ్చు, లేకపోతే చాపింగ్ బోర్డ్ మీద కూడా వేసుకోవచ్చు. నేనైతే ప్లేట్ లో వేసుకుంటున్నాను. తక్కువ వాటర్ వేసుకోవడం వల్ల పాకం కూడా తొందరగా వస్తుంది అనమాట. అందువల్ల తక్కువనే వేసుకోండి వాటర్. ఇప్పుడు పాకం చెక్ చేసుకుందాము. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఆ బౌల్లో కొన్ని డ్రాప్స్ పాకం వేసేసుకుంటే చెక్ చేసుకోవాలి. ఇది కొంచెం మెత్తగానే ఉంది, ఇంకా పాకం రాలేదు. మరి కొంచెం సేపు ఉడికించుకుందాము పాకాన్ని. ఒక 5 minutes ఆగిన తర్వాత మరలా ఈ పాకం బౌల్లో వేసేసుకున్నాను. ఇలా తుంచితే తునగాలన్నమాట. తునిగిందనుకోండి బెల్లము పాకం వచ్చేసినట్లే. ఇదిగో చూడండి, తునిగిపోయింది. ఇప్పుడు పాకం వచ్చేసింది. పాకం వచ్చేసిన తర్వాత 1 tablespoon నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే చిక్కీలు చాలా షైనీగా ఉంటాయి అనమాట. కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. ఈ స్టేజ్ లో ఉన్నప్పుడే చిటికెడు వంట సోడా వేసుకోండి. వంట సోడా వేసుకుంటే చిక్కీలు 1 month వరకు కూడా చాలా క్రిస్పీగా ఉంటాయి అనమాట. ఇప్పుడు పల్లీలంతటిని కూడా దీంట్లో వేసేసుకుందాము. ఈ బెల్లం అంతా పల్లీలకి పట్టే విధంగా మనము బాగా కలుపుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట పల్లీలన్నింటినీ. నేను తీసుకున్న బెల్లం అయితే మాత్రం చిక్కీల బెల్లము, అందువల్ల నేనైతే వంట సోడా వేయలేదు. మీరు మామూలు బెల్లం తీసుకున్నట్లయితే కంపల్సరిగా వంట సోడా వేయండి. బయట కొన్న చిక్కీలాగానే ఉంటాయి అనమాట. అయిపోయింది. ఇప్పుడు ప్లేట్ లోకి అయితే వేసేసుకుందాము. ఇలా ప్లేట్ లో వేసేసుకొని మొత్తం అంతా కూడా బాగా స్ప్రెడ్ చేసుకుందాము. ఇలా ఈవెన్ గా మొత్తం అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక చపాతీ కర్రను తీసుకొని ఈ విధంగా మనము చేసామనుకోండి, అంతా ఈవెన్ గా ఉంటాయి అన్నమాట. చిక్కీలన్నీ కూడా సమానంగా వస్తాయి. అందువల్ల ఇలా చేయండి. కొంచెం వేడి మీద ఉన్నప్పుడే నైఫ్ తోటి ఘాట్లు అయితే పెట్టుకోండి. తర్వాత చల్లారిపోతే మళ్ళీ ఘాట్లు పెట్టుకోవడానికి వీలు పడదు. చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాము. బాగా చల్లారిపోయింది. చల్లారిన తర్వాత ఈ విధంగా ప్లేట్ లోకి అయితే తీసేసుకున్నాను. చూసారు కదా ఎంత బాగా వచ్చాయో. మీరు కట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా సమానంగా కట్ చేసుకోండి. నేను కట్ చేయడంలో కొంచెం వంకరపోయాయి అనమాట. అందువల్ల ఈ విధంగా ఉన్నాయి. కానీ టేస్ట్ బాగుంది, క్రిస్పీగా కూడా ఉన్నాయి అనమాట. మనం బయట కొని తెచ్చుకున్నవి ఎలా ఉంటాయో అలా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ సింపుల్ ట్రిక్స్ తోటి మీరు కూడా చేశారంటే మీకు కూడా చాలా బాగా వస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే ఈ స్వీట్ రెసిపీని పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కళ్ళు కూడా హ్యాపీగా తినగలిగే స్వీట్ రెసిపీ అనమాట. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు ఇవ్వండి.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.